బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవదాచార్య కైంకర్య రూపేణ అష్టోత్తరనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. మావా, ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని అవుతుంది. సాయిరామ్. కిలో 10 రూపాయలే. అదేమో అనకాపల్లిలో అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లిలో కొనుక్కోండమ్మా. ఏంటే నోరు ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేయాలంటావు. సర్లే కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదాన్ని వెతుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లి వాళ్ళకి అలవాట్లేదు. వెళ్ళే పొద్దునే బాలేదు. ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికి పెట్టిందన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి, ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్య అడ్వాన్స్ దేవుని ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్య ఇదే మా ఇల్లు. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, అందుకే అతికి ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మ. ఏంటి పెద్దన్నయ్య? నిన్నే. హాల్ చాలా బాగుంది. మీ వారికి మంచి టేస్ట్ ఉందంటున్నాడు మా వాడు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్య బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా నా బెడ్రూమ్ లో ఉంది. రెండు చూద్దరు కదా. పద. ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా చూపిస్తాను. అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లెమా. అన్నయ్య ఇదే బాత్రూమ్. గేదర్ ఉందా చెల్లెమా? ఇక్కడ పెట్టామన్నయ్య. స్విచ్ ఉందా చెల్లి? అయ్యో ఉందన్నయ్య. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. అవునా? ఏంటి తలుపేసేసారు అన్నయ్యలు? అవును చెల్లమ్మ, టాటా బిర్లా. అయ్యో అన్నీలు తలుపుతింటూ బాబోయ్, ఎలాగా నాకు ఒక్కదానికి భయం వేసేస్తుంది. మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు పేకో చేస్తా. చెల్లెమ్మ పద. ఓ నీకునా? కిస్ 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 కిస్. ఇందులో లేదు, జేబులో పెట్టు. చెల్లెమ్మ నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది? తోబుట్టు దీనికి చెల్లికి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పనులు పెన్న దుంగ, ఎలా ఉన్నావు నాయనా? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. ఏంటి మాయా, మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. దీని చూసి ఐడియా వచ్చింది. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారా హిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా? అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని అడుగుద్దామని. మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది,
5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు, 4,000 చెప్పి 3,000కి ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య నీది అసలే జాలిగుండా, 4,000కి ఒక పైసా తక్కువైనా అంతే. అయితే చెప్పు మరి. ఏమండి, రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్, 5 4 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకి వస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చి ఆ గాజులు తీసుకెళ్ళండి. చెప్పావు. గురువు గారు మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి ఇలా అన్నారే. వచ్చేస్తా. భలే ఇల్లు పట్టేశాం కదా, వెళ్ళి లోపలంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంటిదా బండి తాళమా? అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో, అయ్యో నా 5,000. అయ్యి బాబోయ్, నేను వెళ్తున్నాను, నువ్వు అలాగే కొట్టుకో. మనం ఒలింపిక్స్ వెళ్ళిన గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గొంతులోకి వెళ్ళు, నేను ఈ గొంతులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్తాం. అలాగే వెళ్ళు. మా డాడీ చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా, పాప కాలేజీలోనే ఉంది కదా. హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ్ మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత ఏంటో తెలుసా నీకు? 25 ఏళ్ల క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా సార్? చొక్కా చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల. అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు రాయ్. రా, ఎక్కడ తెచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే, చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా అడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడనే ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడి వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదేం లేదన్నా. చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.